ఒకరోజు ప్రిన్స్ కట్ బ్లౌజు, కట్ వర్క్ బ్లౌజు, సాదా బ్లౌజు కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నాయట. ఫస్ట్ కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఏమనిందంటే, ఈ మధ్య నేను ట్రెండ్ చాలా బాగున్నాను కదా, నేనే నడుస్తున్నా కదా, చాలామందికి నేనే నచ్చుతున్నాను కదా అని కట్ వర్క్ బ్లౌజ్ అనిందనమాట. అంత సీన్ లేదమ్మా, మీరు మోడల్స్ ఏదైనా సరే నేను లేకుండా మీ మోడల్స్ రాదు అనేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనిందనమాట. అంటే సాదా బ్లౌజు కోపం ఏం రాలేదు, నార్మల్గానే మీరు ఎన్ని మోడల్స్ మారినా, మీరు ఎంత ఇదైనా కూడా నా తర్వాతోళ్ళే మీరు అంటే అట్లెట్లా అనేసి ప్రిన్స్ కట్ బ్లౌజు, కట్ వర్క్ బ్లౌజు 2 కలిపి అన్నాయట. అవును కదా, నా తర్వాతనే కదా మిమ్మల్ని వాడింది. ఫస్ట్ ప్రయత్నం చేసేది నా దగ్గర నుంచే, ఆ తర్వాతనే మీ దగ్గరికి వస్తారు కదా అనేసి సాదా బ్లౌజ్ అనిందనమాట. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా తొడుక్కునేదైతే మమ్మల్నే కదా అనేసి కట్ వర్క్ బ్లౌజు, ప్రిన్స్ కట్ బ్లౌజు 2 కలిపి అన్నాయట. మీరు ఎంత ఇది చేసినా, మీరు ఎన్ని మోడల్స్ మారినా, చిన్న అయినా, పెద్ద అయినా, ముసలైనా, ముతకైనా నా దగ్గర నుంచేలే స్టార్ట్ అవుతారు. అంటే మీరు ట్రెండ్ ఇప్పుడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతారేమో కానీ ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేది నేనేనబ్బా అనేసి సాదా బ్లౌజ్ అనిందనమాట. అంటే ఇప్పుడు ఈ స్టోరీలో మీకు ఏమర్థమైందో ఒక్కసారి చెప్పండి. నేనైతే ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యన మనస్తత్వాలు, మనుషుల గుణాలు అట్లనే ఉన్నాయన్నమాట. ఈమె కొంచెం 4 డబ్బులు రాగానే మేమే హై లెవెల్, మా అంత రిచ్ లేరు, మా అంత ఇది లేరు అన్నట్టుగా మాట్లాడుతురు. కానీ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి, ఈరోజు మీరు హై లెవెల్లో ఉండొచ్చు, కానీ మనం ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాం అదొకటి మైండ్లో పెట్టుకుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎదిగి ఉన్నప్పుడు ఒదిగడం నేర్చుకుంటే మనం ఇంకా ఎదిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలాంటి బిల్డప్లకు పోతే ఎన్నడో ఒకరోజు మనం కూడా ట్రెండింగ్ మారిపోయిన తర్వాత మళ్ళీ సాదా బ్లౌజ్కి ఎలా వస్తామో ఇది కూడా అట్లనే అయిపోతుంది. అందుకని ఎంతో ఎదిగినా సరే ఒదిగుండడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అనేది మాత్రం అస్సలు ఎప్పటికీ మర్చిపోవద్దబ్బా. మీకు ఎలా